మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మరి అందరు వచ్చిండ్రు. మరి వచ్చి హుజురాబాద్ కంచుకోట హుజురాబాద్ ఇక వాళ్ళదే అన్నట్టు మాట్లాడిండ్రు. మరి బహుశా మరి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు కావచ్చు. మొన్నటికి మొన్న హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది 17 సీట్లతో. మరి ఆ విషయం మరి మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు మరి ఎట్లా మర్చిపోయినా మా కౌశిక్ రెడ్డి పక్కన ఉండటంతోనే మరి అతని పిచ్చి కూడా కొంచెం అతని మాటలు ఏదైతే అబద్ధాల మాటలు ఉంటాయో మరి వారికి కూడా సోకి మరి వారు తెలియకుండా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా వచ్చిండ్రు. మరి ఇక్కడ ఉన్న చాలా మంది పరిచయాలు కూడా ఉన్నాయి. అయినా ఇక్కడ ఉన్న ఏ పరిస్థితులు ఏందో వాళ్ళకి తెలియకుండా ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే హుజురాబాద్ లో బై ఎలక్షన్ తర్వాత ఒక్క రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా తట్టడు మట్టి కూడా ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నాడు, ఇక్కడ పని చేయలే. మళ్ళా 2023 డిసెంబర్ 7 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే ఇక్కడ కొన్ని పనులు సాగినాయి. సంక్షేమ పథకాలు అన్నిటి బ్రహ్మాండంగా ప్రజల్లో కూడా పోతున్నాయి. వాళ్ళు ఎటువంటి రకంగా మేము ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. రైతులకు అన్యాయం చేసిందని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు. మరి నేను అడుగుతున్నా, మరి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒకటే దఫాల రుణమాఫీ చేసింది వాస్తవం కాదా? సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది వాస్తవం కాదా? మరి సన్నబియ్య కార్యక్రమం మొదలెట్టుకొని నిరుపేదలకు 3 పూటల ధనవంతుడు ఏ రకమైన అన్నం తింటాడో నిరుపేదలు అదే విధంగా అన్నం తినాలని చెప్పే ఉద్దేశంతో మరి ఏదైతే సన్నబియ్యం మొదలెట్టుకున్నామో అది ప్రతి ఒక్క అరువులకు అందుతుందా, నిజం కాదా అని నేను అడుగుతున్నా. 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, మొన్నటి ఇందిరా మిల్లులు కావచ్చు, ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. అందుకే ప్రజలు మా వెంబడి ఉన్నారు. మీకు ఎంపీ ఎలక్షన్ ల బుద్ధి చెప్పిండ్రు, 0 సీట్లు వచ్చినాయి. ఎమ్మెల్సీలో మీకు అభ్యర్థులే లేరు, సర్పంచ్ ఓడిపోయినరు, ఇక్కడ మున్సిపాలిటీలో మీరు ఓడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు డిపాజిట్లు వచ్చే ఇక మీకు ఇబ్బంది జరుగుతుంది హుజురాబాద్ లో. ఇక్కడ రేపు ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరం ఖాయం అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.